వ్యవసాయం ఉందా మీకు ఏమన్నా? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఒక ఎకరమే ఉంది. ఎకరం ఉంది. సో ఆ ఎకరానికి ఈ ప్రభుత్వం ఏమన్నా మేలు చేసిందా? ఏం చేయలేదు. ఆ, యూరియా సంచులు కూడా దొరుకుతలేవు. ఆ, ఇక యూరియా కావాలని వ్యవసాయదారులకు యూరియా ఎంత కావాలనేది ఉమ్, ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ మీద యూరియా పంపుతలేరు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆడిపోసుకుంటే బాగుంటుంది. అది ఆ, పద్ధతి కాదు కదా. ఉమ్. నిన్న మొన్న ఇప్పుడు మీ ఎంపీ రఘునందన్ రావు కదా ఇక్కడ. అవును. సో మీ రఘునందన్ రావు దొంగ ఓట్లతోటి ఎంపీ అయ్యిందంట. మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన. అది తప్పది. మా రఘునందన్ రావు మీద ప్రేమతోని ఈ ఎంపీ గెలిచిండు. రఘునందన్ రావు కానీ దొంగ ఓట్లతోని కాదు. మరి ఎందుకు అట్లా మాట్లాడిన ఆయన మహేష్ కుమార్ గౌడ్? ఇక ఆయనకే తెలవాలి అది. కానీ అది తప్పది. ఓకే. మహేష్ గౌడ్కి మాట్లాడడం తప్పది. ఇక్కడ మీ భూంపల్లి ప్రాంతంలో వాళ్ళ దొంగలు ఉన్నారా? దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అట్లాంటిది ఏం లేదు సార్. ఏం లేదు ఇక్కడ. నేను బూత్ అధ్యక్షునిగా మన బూత్ ఏజెంట్గా పోయినా ఆ, అట్లాంటి ఒక్క ఓటు కూడా పడలేదు. ఓకే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చట్లేదు.